ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? నిస్తమా ప్రతి ఉదయము, ప్రతి క్షణము, ప్రతి నిత్యము దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేస్తమ్మా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను మనం విందాం, స్వీకరిద్దాం, పాటిద్దాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిజంగా మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా? ఈ జీవగ్రంథంలో మన పేరు ఉండాలి అని అంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా జీవిస్తే ఈ లోకంలో ఏ పాపము మనల్ని అంటదు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాని పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ఒకవేళ నీ పేరు గనక వ్రాయబడకపోతే నిత్య నరకం తప్పదు. జ్ఞాపకం ఉంచుకో. పరిశుద్ధంగా జీవించటానికి ప్రయత్నించు. పరిశుద్ధంగా జీవించటానికి పురికొల్పుతూ నిన్ను నీవే పురికొల్పుకుంటూ నువ్వు పరిశుద్ధంగా జీవించటానికి ప్రయత్నించు. నిజంగా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే కనుక దేవాతి దేవుని కృపను, ప్రేమను, సమస్తమును నీవు పొందుకొని పరిశుద్ధంగా నువ్వు జీవించడం ద్వారా జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడటమే కాకుండా నీవు నిత్యం పరిశుద్ధంగా నువ్వు ఉన్నట్లయితే నీవు నిత్యము కూడా ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనలో నీవు జీవిస్తూ, ఆయనతో నీవు ఉండడానికి పరలోక రాజ్యంలో ఆయనతో నీవు నిత్యము ఉండడానికి సహాయపడుతుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.